తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. గత 3 రోజులుగా హైదరాబాద్ లో సాయంత్రం కాగానే కుండపోత వర్షం పడుతోంది. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. అటు తెలంగాణకు హై అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తుంది వాతావరణ శాఖ. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఇన్నాళ్ళు ఏ వర్షం కోసం అయితే ప్రజలు రైతాంగం ఎదురు చూసిందో ఆ వర్షం పూర్తి స్థాయిలో పడ్డది. కరువు తీరా వాన పడిందని చెప్పొచ్చు. నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షంతో యావత్ తెలంగాణ రైతాంగం అయితే చాలా సంతోషంగా ఉందని చెప్పొచ్చు. అయితే భారీగా వర్షం పడడంతో పలు గ్రామాలకు లోని జలదిగ్బంధం అయ్యాయి. లోతట్టు కాలనీలు మునిగిపోయాయి. దీంతో ఆ ప్రజలు మాత్రము ఇబ్బందులు పడుతున్నారు తప్ప మిగతా ప్రజానీకం అంతా కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే వానాకాలం ప్రారంభమైన మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొహం చాటేసినటువంటి వాన గత 2 రోజుల నుంచి నిర్విరామంగా కురవడంతో ఎక్కడికక్కడ కూడా వాగులు ప్రవహిస్తున్నాయి. చెరువుల్లోకి కొత్త నీళ్లు వచ్చి చేరుతున్నాయి. మెల్లమెల్లిగా గోదావరి నది ప్రవాహం కూడా మొదటి నుంచి ప్రారంభమైంది. చాలా చోట్ల కూడా వాగుల ప్రవాహంతో చెరువుల్లోకి నీళ్లు వచ్చి చేరుతుంది. కాబట్టి సాగునీరుకు ఇక డోకా లేదు అనేటువంటి ఒక అభయం మాత్రం అన్నదాతల్లో కనిపిస్తుంది. మరొక 2-3 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉండిపోతే అవకాశం ఉంది. రాష్ట్రంలో నిన్న మొన్న మాత్రం కుండపోత వర్షం పడ్డది. నిన్న చాలా చోట్ల వర్షం పడ్డది. కరీంనగర్ జిల్లాలోని చాలా చోట్ల కూడా భారీగా వర్షం పడింది. కరీంనగర్ టౌన్ లో మాత్రం విపరీతమైనటువంటి వర్షం పడడంతో చాలా కాలనీల్లోకి నీళ్లు వచ్చాయి. చాలా ఇళ్లు కూడా నీళ్లలోనే ఉండిపోయాయి. కరీంనగర్ మంకమ్మ తోటలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అటు సిరిసిల్ల వెళ్లే రోడ్డు కంప్లీట్ గా జలమయం అయిపోయింది. దీంతో ఆ రోడ్డు పైన ఉన్నటువంటి వాటర్ చూస్తే కరీంనగర్ టౌన్ లోనే సిరిసిల్ల రోడ్డు పైన రోడ్డు కాకుండా రోడ్డు పైన ఒక వాగు ప్రవాహము వెళ్తుంది. వాగులో అయితే నీళ్లు ఏ విధంగా ఉండి ప్రవహిస్తాయో అలాంటి వాతావరణం నిన్న కరీంనగర్ కనిపించింది. అటు కరీంనగర్ తో పాటు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, మహబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షం నమోదైంది. ఇక ములుగు జిల్లా అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా కూడా జల వలయంలో ములుగు జిల్లా చిక్కుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిన్న తెల్లవారుజాము నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం పడ్డది. ఏదైతే ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురవాలో విస్తారంగా వర్షాలు కురిసినప్పుడే వాగుల ప్రభావం ఎక్కువ అవుతుంది. చెరువులోకి నీళ్లు ఎక్కువగా వస్తాయని రైతన్నలు ఏదైతే ఆశపడ్డారో అలానే కుండపోత వర్షం విస్తారమైనటువంటి వర్షం నిన్న పడింది. దాంతో పాటు జిల్లాలతో పాటు హైదరాబాద్ రాజధానిలో కూడా నిన్న రోజంతా వర్షం పడుతూనే ఉంది. ఇంకా హైదరాబాద్ లోని అటు జంట జలాశయాలు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వివిధ జిల్లాల్లో కూడా వాగులు విపరీతంగా పొంగిపోతున్నాయి. ముఖ్యంగా ములుగు జిల్లా వెంకటాపురంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఏకంగా 46.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సెంటీమీటర్లనేమో మనం 46.9 సెంటీమీటర్లు అంటే మిల్లీమీటర్ల మాత్రం 460 అని చెప్పవచ్చు. సో అంతటి భారీ వర్షం గతంలో ఎన్నడూ నమోదు కాలేదు. ఇక
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లో 23.4 సెంటీమీటర్లు, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 14.4 సెంటీమీటర్లు, మణుగూరులో 12.8, సూర్యాపేట జిల్లా మామిళ్ళగూడెంలో 11.5, భూపాల్పల్లి జిల్లా టేకుమట్లలో 10.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో 10.1 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. దీంతో చాలా చోట్ల కూడా భారీగా వర్షపాతం నమోదైంది. దీంతో ఈ జిల్లాలో కూడా విపరీతమైనటువంటి వర్షపాతం నమోదయ్యి వాగులు ప్రవహిస్తున్న చెరువుల్లో కూడా కొత్త నీళ్లు వచ్చి చేరింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావము మరొక 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉండడంతో ఇదే జోరు కూడా తెలంగాణలో కొనసాగే అవకాశం ఉంది. ములుగు, భూపాల్పల్లి, మహబూబాద్ జిల్లాలో భారీగా వర్షం నమోదైంది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం పడింది. ములుగు జిల్లా ఏటూరు నగరంలో 18.2 సెంటీమీటర్లు, మంగపేటలో 15.4 సెంటీమీటర్లు, వెంకటాపురం మండలం అలబాకలో 14.1 సెంటీమీటర్ వర్షం నమోదైంది. ములుగు జిల్లాలో కురిసినటువంటి వరద ఉధృతికి అటు వెంకటాపురం, భద్రాచలం తాత్కాలికంగా నిర్మించినటువంటి రహదారి యొక్క రాళ్లవా కొట్టుకపోయింది. వెంకటాపురంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ కూడా వరద చుట్టుముట్టి విద్యార్థులకు చాలా ఇబ్బంది అయింది. ఏటూరు నాగారం మండలం దొడ్ల మల్యాల మత జంపన్న వాగిపోయినటువంటి మట్టి రోడ్డు కూడా కొట్టుకుపోవడంతో 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలం విఆర్కేపురం ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మంగపేట మండలం మల్లూరులో 20కి పైగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. వాజేడు మండలం మురుమూరు కాలనీలోను 20 మందిని పునరావాస కేంద్రాన్ని వాళ్ళు తరలించారు. అలానే పెదగొల్లగూడెంలో పిడుగుపాటు పడి తోటపల్లి వేణు 20 సంవత్సరాల యువకుడు చనిపోయాడు. మహబూబాద్ జిల్లా కొత్తగూడెం చెందినటువంటి నరేష్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి బూరుగుపల్లిలో వాగులోకి వెళ్లి గల్లంతయ్యాడు. సో ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. ములుగు జిల్లాలో బొగద జలపాతం మాత్రము ఉగ్రరూపం దాల్చిందని చెప్పవచ్చు. దీంతో పర్యాటకులను బొగద జలపాతం చూడటానికి వెళ్లకుండా ఆపేశారు. భద్రాచలంలో కురుస్తున్నటువంటి వర్షంతో తాలిపేరు మిడ్ మానేరు యొక్క ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తారు. భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల అక్కడ గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. ఈ నెల 12న 41.3 అడుగుల నీటి మట్టం నమోదు కాగా ప్రస్తుతానికి దాదాపు 40 వరకు అక్కడ చేరుకుంది. కాళేశ్వరం వద్ద నుంచి ఇంద్రావతి నుంచి వస్తున్నటువంటి వరదను మళ్లిస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. ఇక ములుగు జిల్లాలోని చాలా చోట్ల కూడా ములుగు జిల్లాలో ఉన్నటువంటి అన్ని జలపాతాలు కూడా చాలా కలకల్లాడుతున్నాయి. అన్ని జలపాతాలు కూడా ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. దీంతో మనకు ఇన్ని రోజుల పాటు గోదావరి నది ప్రవాహం లేక వెలవెలబోయినటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల వలన కూడా గోదావరి నదికి కూడా కొత్త వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షం పడుతుంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, పెంచికల్పేట, అలానే చింతల మానేల్పల్లి ఈ మండలాల్లో కూడా భారీగా వర్షం పడుతుంది. ఇదంతా కూడా ప్రాణహిత నది పరివాహక ప్రాంతమైనటువంటి మండలాలు. సో దీంతో ప్రాణహిత నది ప్రవాహం కూడా పెరిగి ఆ ప్రాణహిత నది కాళేశ్వరం వద్ద వచ్చి గోదావరిలో కలుస్తుంది. అటు గోదావరి నది కాళేశ్వరం వద్ద ఈ రోజు 2 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో ఉండే అవకాశం ఉంది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద నుంచి కూడా భారీగా వరద నీరు దిగువకు వచ్చి చేరుతుంది. సో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు లేని వర్షం ఇప్పుడు ఎక్కువగా పడడంతో మనకి కరువుకు ఎలాంటి డోకా లేదు. ఇంకా భారీగా వర్షం పడింది కాబట్టి వాగులు ప్రవహిస్తున్నాయన్నటువంటి సంతోషంలో రైతాంగం ఉంది. మరొక 2-3 రోజుల పాటు ఇదే విధంగా వర్షం కురిసే అవకాశం ఉండటంతో దాదాపు చెరువుల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కురిసినటువంటి వర్షాలతోటి అటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని చాలా చెరువులు కూడా మత్తటి దూకుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఆసిఫాబాద్ జిల్లాలో
మొదటిసారిగా ఈ వర్షాకాలం సీజన్ లో చెరువులు మత్తడి దుక్కుతున్నటువంటి పరిస్థితి ఆసిఫాబాద్ జిల్లాలోని చాలా చెరువుల వద్ద కనిపిస్తుంది. దాంతోపాటు మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ ఈ జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఇంకా మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతే చాలా చెరువులు మత్తడి దూకి వాగుల యొక్క ప్రవాహం ఎక్కువగా ఉండి సాగునీరుకైతే డోకా లేదు అనేటువంటి భయం అన్నదాతలు వీడే అవకాశం ఉంది. సుచిత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.